తెలంగాణ మాదిగ దండోర ప్రధాన కార్యదర్శి, అదే రకంగా దారా యాదగిరి తెలంగాణ మాదిగ దండోర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ. మొన్ననే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పార్టీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి గారు, అదే రకంగా మల్లు రవి గారు, ఏ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో 10 జిల్లాల నుంచి మాదిగ దండోర ఉద్యమకారులను హస్తం మాదిగల నేస్తం అనే నినాదంతోన కాంగ్రెస్ పార్టీలో అందరూ చేరడం జరిగింది. ఆ రోజు మేము మీడియా దగ్గర మాట్లాడలేదు. అయితే ముఖ్యంగా మాదిగ దండోర మాదిగ ఉద్యమకారులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిన అవసరం ఉన్నది. ఎందుకొరకంటే రాక్షస పాలన అందించిన కేసీఆర్ లాంటి ఒక నియంతను ఓడించిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు నాయకుల యొక్క శక్తి పనిచేసి ప్రజలందరూ ఆశీర్వాదంతో రాక్షస పాలనను పారదోల్యం. రాష్ట్రంలో రాక్షస పాలనను పారదోల్యం. మనం ప్రస్తుతం దేశంలో 10 సంవత్సరాల పాలన ఉండి ఒకే ఒక దేవుడి పేరుతోన్న రాజకీయం చేస్తున్నా. దేవుడు అంటే అందరికీ కూడా సెంటిమెంట్, అందరూ పూజిస్తారు, అందరూ ఆరాధిస్తారు. కష్టమున్న ప్రతి వ్యక్తి దేవుడిని మొక్కుతారు. కానీ ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ భారతదేశాన్ని బర్బాద్ చేస్తున్న ప్రభుత్వాన్ని పారదోరే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మాదిగ హక్కుల కోసం పోరాటం చేసిన 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్న నాయకుడు నేడు భారతీయ జనతా పార్టీకి మాదిగల యొక్క సపోర్టు చెయ్యాలి, ఆ పార్టీని గెలిపేయాలని చెప్పేసి అని ఊరూర తిరుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా నా నాయకుడిని, మా అన్నగారిని, ఎస్సీ వర్గీకరణ చేయడంలో 30 సంవత్సరాల కాలం నుంచి రాజకీయ పార్టీల పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. అది మొట్టమొదటి తెలుగుదేశం ఆ పాత్ర ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో దీని తీర్మానం కూడా చేశారు గతంలో. అయితే బీజేపీ వర్గీకరణ ఉద్యమంలో కనీసం ఎంపిక పోసంతనన్నా వాళ్ళ కార్యాచరణ ఉన్నదా? సూటిగా అడుగుతున్నా నేను. ఈ 30 సంవత్సరాల కాలంలో ఎంపిక పోసంత మేలు కూడా మాదిగ దండోర ఉద్యమానికి బీజేపీది లేదు. ఏ రకంగా బీజేపీ మద్దతు ఇవ్వాలంటున్నారు? 2004లో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు అయ్యో మాదిగలకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ అని ఉషామేర కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషామేర కమిషన్ కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉషామేర కమిషన్ ఏర్పాటు చేసి ఒక రిపోర్టును సేకరించి ఇచ్చింది. ఆ రిపోర్టును నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది కదా, 7 బెంచ్ల ఆధ్వర్యంలో అయితే సుప్రీంకోర్టులో కేసు నడిచిందో దానికి సాక్ష్యాభూతిగా నిలబడింది, సాక్ష్యం అందించే స్థాయిలో నిలబడింది ఉషామేర కమిషన్. ఉషామేర కమిషన్ కాంగ్రెస్ పార్టీ అందించిన ఆ రిపోర్టు ప్రకారమే నేడు మొన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇక్కడి నుంచి అడ్వకేట్ జనరల్, అదే రకంగా కపిల్ సిబాల్ అడ్వకేట్ను పెట్టి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. బీజేపీ ఏం చేసింది? బీజేపీ సుప్రీంకోర్టులో ఉన్న కేసు, సుప్రీంకోర్టుకు ఆ కేసు పోయిందంటే
అందులో సాక్ష్యాలు అందించిందంటే కాంగ్రెస్ పార్టీ కదా, మరి బీజేపీ పాత్ర ఏముంది? మీ మిత్రుడు కిషన్ రెడ్డి గారిని ప్రతిసారి ఎంఆర్పిఎస్ మీటింగ్ జరిగినప్పుడల్లా అతన్ని పిలుచుకొని ఏదో ఆ మీటింగ్ లో ఆయన కూర్చున్నంత మాత్రాన మాదిగా దండోరా డిమాండ్కు బీజేపీ మద్దతు ఉందన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో లక్షలాదిగా ఉన్న మాదిగల ఓట్లను దండి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. నేను సూటికి ఒకటే అడుగుతున్నాను, బీజేపీని అడుగుతున్నాను, వర్గీకరణలో మీ పాత్ర ఎంత? దమ్ముంటే రాండి బహిరంగ విచారణ, జగజీవన్ రామ్ విగ్రహం కానే కూర్చుందాం. బీజేపీ పార్టీని సూటిగా అడుగుతున్నాం, తెలంగాణ మాదిగ కాంగ్రెస్ పార్టీగా మీరు వర్గీకరణ ఉద్యమానికి మీరు చేసిన మేలేంది, మీరు చేసిన సహాయం ఏంది? రండి బహిరంగ విచారణ, జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర కూర్చున్నాం బీజేపీ వాళ్ళు. ఇంకొకటి, మాదిగల ఓట్లు దండుకోవాలని చెప్పేసి అనే ఒక కుట్ర బుద్ధి తప్ప వేరేది మాత్రం లేదు. ఇంకొకటి, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, 7 జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వబోతుంది. నీకు మద్దతు ఇస్తే మాకు అనుకూలంగా తీర్పు వస్తుందా? రేపు ఎటువంటి తీర్పు వస్తుందో అనుకూలంగా రావచ్చు, వ్యతిరేకంగా రావచ్చు. నీకు ఓట్లు ఇస్తే మాకు అనుకూలంగా వస్తుందా? అంటే సుప్రీంకోర్టు నీ చేతిలో ఉందా? సుప్రీంకోర్టు తీర్పు నీ చేతిలో ఉందా? ఏ రకంగా మమ్మల్ని ఓట్లు అడగాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఇంకోటి ప్రధానంగా బీజేపీ మేము కమిటీ వేసినాం అని చెప్తారు. అరే, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు నీకు కమిటీ లేదు. ఆర్టికల్ 370కి కమిటీ ఉందా? లేకపోతే ట్రిపుల్ తలాకు చేసినప్పుడు, జీవో అది ఇచ్చినప్పుడు, బిల్ పాస్ చేసినప్పుడు కమిటీ వేసిండ్రా? మరి ఎస్సీ వర్గీకరణ కమిటీ ఎందుకు? మీరు మొన్ననే హైదరాబాద్లో జిమ్ఖానా గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ బహిరంగ సభకు బీజేపీ 13 రైళ్లు, 2000 బస్సులు, నేను బీజేపీలో ఉన్నప్పుడు అచ్చంపేట అభ్యర్థిగా పోటీ చేసిన నేను, 2000 బస్సులు 13,000 రైళ్లు పెట్టి ఆ జనాన్ని తరలించిన తర్వాత ఆ జనానికి వచ్చి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండ్రు? కృష్ణమాది గారు మా నాయకుడు ఆయనను పట్టుకొని ఒళ్ళోని ఏడ్చిండు అర్ధగంట సేపు. ఆయన ఏడిస్తే ఆయన కన్నీళ్లతో ఉన్న మోడీ గారు అంగీదరిచింది కానీ ఆయన గుండె కరగలే. మోడీ గారి అంగీదరిచింది కానీ మోడీ గారి గుండె కరగలే. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ పార్లమెంటు నోటిఫికేషన్ రాకముందు అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం పెట్టిండ్రు, వాళ్ళకి కావాల్సిన బిల్లులు పాస్ చేసుకున్నారు. వర్గీకరణ బిల్లు ఎందుకు పాస్ చేయాలి? మిగతా నీకు వచ్చిన అన్ని సాగు చేసుకున్నావు, ఇది ఎందుకు చేయలే అంటే దీని ద్వారా ఓట్లు దండుకోవాలనే ఒక కుట్ర బుద్ధి తప్ప వేరేది లేదు. ఇది నిక్కచ్చిగా చెప్తున్నాం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఎస్సీలకు ఏం కావాలనో వాళ్ళకి ఏం చేయాలనో అని? 30 సంవత్సరాల డిమాండ్ కాంగ్రెస్కు తెలియదా? ఉషా మీద కమిషన్ కూడా వేసింది వాళ్ళే కదా. తల్లిదండ్రులకు తెలియదా కొడుకులకు ఏం కావాలని? ఓసారి అవకాశం ఉంటుంది, ఓసారి అవకాశం ఉండదు. పోయినసారి కరీంనగర్లో పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్ గారికి అవకాశం ఇవ్వలేదా? మాది కులస్తుడైన చంద్రశేఖర్ గారికి. అదే రకంగా నంజల్లన్న గారికి నాగరికర్ణంలో ఇవ్వలేదా? ఇంకా వరంగల్ అయితే కంటిన్యూగా మాది వాళ్ళకే ఇస్తున్నారు కదా. ఒకసారి మన ఉపకులానికి ఇచ్చిండ్రు, మనం కూడా ఉపకులాలకు న్యాయం జరగాలంటుంటాం కదా. మనమే చెప్తుంటాం కదా ఉపకులాలకు న్యాయం జరగాలని. ఉపకులానికి ఒకసారి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ అవకాశాలు మనకు రావని ఎందుకు అనుకుంటాం? కాలం ఇంతతోనే ఆగిపోయిందా? పాలన ఇంతతోనే ఆగిపోయిందా? అట్లా అనుకుంటే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని ఆయన బతుకున్నంత కాలం 40 సంవత్సరాల్లో
కేంద్ర మంత్రి పదవిలోనే ఉన్నాడు ఆయన. ఏఐసిసి అధ్యక్షుని కూడా చేసిండు ఆయన కూతురు మీరా కుమార్ని స్పీకర్ని చేసింది. అంతెందుకు అడుగుతూనే ఇచ్చిండ్రా? జగజ్జీవనరావు అడిగిందా, లేకపోతే మీరా కుమార్ అడిగిందా, లేకపోతే సుశీల్ కుమార్ షిండే అడిగిందా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనరసింహని పెట్టినప్పుడు దామోదర్ రాజనరసింహ అడిగిందా, లేకపోతే మాదిగలు ఎవరైనా అడిగిందా? కాంగ్రెస్ పార్టీకి మాదిగలకు ఏం చేయాలనో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, చేస్తుంది. అంతేగాని చేసిండ్రా ఇచ్చిండ్రా మాకు ఇంత అన్యాయం చేస్తారు అంతే అన్యాయం చేస్తారని మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేస్తుందని మేము భావించట్లేదు. ఎందుకంటే ఒకసారి మాకు ఇచ్చారు, ఒకసారి వాళ్ళకి ఇచ్చారు, నెక్స్ట్ మాకు వస్తుందేమో, ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాం. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ పిల్లలైన మాకు అన్యాయం చేయదు ఎప్పుడు కూడా. కానీ రాజకీయ లబ్ధి కోసం చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. గగ్గోలు పెడుతున్న నాయకుల మాటలు ఎవరు కూడా వినొద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే రకంగా అప్కీ బార్ 400 అని బీజేపీ అంటుంది. అప్కీ బార్ 400 రివర్స్లో 4 కూడా కావచ్చు. 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నావు, ఏం చేసినావని ప్రజలు గ్రహిస్తున్నారు. నేను 4 కూడా కూర్చోబెట్టవచ్చు. 2 నుంచి 303 పోయినావు, నేను 4 కాడ కూడా కూర్చోవచ్చు. నీకు పెళ్లి అయింది, భార్యను మధ్యలో వదిలిపెట్టావు. నేడు మేరా పరివార్ భారతదేశ్ అని చెప్పేసి అంటున్నావు కదా. కానీ మా రాహుల్ గాంధీ నానమ్మను పోగొట్టుకున్నాడు, నాయనను పోగొట్టుకున్నాడు, అవకాశాల నుండి ప్రధానమంత్రి పదవిని తీసుకోలేదు, చివరికి పెళ్లి కూడా చేసుకోలేదు. ఆఖర్మ బ్రహ్మచారిగా నిలబడి దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసుకున్న రాహుల్ గాంధీ గారికి ఒకే ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలి. సర్వం త్యాగం ఆయన సగం చేసుకొని సగం ఉన్నాడు, కష్టాలు చూసిండు సుఖం చూసిండు. కానీ మా నాయకుడు అది కూడా లేదు. సర్వం భారతదేశ ప్రజల కోసమే త్యాగం చేస్తున్న నాయకుడు. కాంగ్రెస్ కుటుంబం, గాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం త్యాగాలే చేసింది, ఎప్పుడు కూడా మూటలు కట్టుకునేది లేదు. కనుక ప్రజలు అందరం ఆలోచించడం. అదే రకంగా మాకు కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకు, పీడిత వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పీడిత వర్గాలకు మాకు ఎన్ని ఇచ్చింది? మాకు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, దున్నుకోవడానికి ఎడ్ల బండి ఇచ్చింది, చదువుకోవడానికి బండి ఇచ్చింది, బడులు ఇచ్చింది, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది. మీరేమిచ్చారు మాకు? ఈ రోజు మాకు రిజర్వేషన్స్ అవుతున్నాం, రిజర్వేషన్స్ కావాలి, రిజర్వేషన్ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆ రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. 400 గాన బీజేపీకి వస్తే సొక్కా సాత్ సొక్కా వికాస్ అంటారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే అంటారు. భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒకటే అన్నప్పుడు, ఒకే ఓటు అన్నప్పుడు, ఒకే దేశం అన్నప్పుడు, ఒకే ఎన్నిక అన్నప్పుడు రిజర్వేషన్ ఎందుకని? రిజర్వేషన్ ఎత్తేస్తే ఏం చేస్తాం? ఎత్తారని గ్యారెంటీ ఉందంటావా? ఇస్తారా ఎవరన్నా? ఒకే దేశం ఒకే ప్రజ అన్నాడు రిజర్వేషన్ ఎందుకని అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ 50% కటాఫ్ ఉన్న రిజర్వేషన్ తొలగించి ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాలని మొన్ననే మేనిఫెస్టోలు వచ్చిందంటే రిజర్వేషన్ ను ఎత్తేయాలని బీజేపీ చూస్తే రిజర్వేషన్ పెంచడానికి 50% కటాఫ్ తీసేయాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మళ్ళీ ఇది కావాలన్నా లేకపోతే ఎత్తేస్తోడు కావాలన్నా? ఆయనకు సపోర్ట్ చేస్తున్న నాయకులను అడుగుతున్నాం మేము. మాకు తెలంగాణలో 20% ఉన్నాం మేము ఎస్సీలం. ఆ కటాఫ్ గారు ఎత్తేస్తే మాకు 20% రిజర్వేషన్ వస్తుంది. కనుక మాకు అటువంటి వెసులుబాటు కావాలి. అదే రకంగా నిన్ననే మనం మీటింగ్లో చూసినాం. నాకు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒకటి జ్ఞాపకం వస్తుంది. త్రేతాయుగంలో రాక్షసులను సంహరించడానికి రాముడు పుట్టిండు. ద్వాపర యుగంలో కంసులు లాంటి మనుషులను సంహరించడానికి శ్రీకృష్ణుడు పుట్టాడు. కానీ నేడు కలియుగంలో తెలంగాణ ప్రాంత ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్న వ్యక్తిని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి రేవంత్ రెడ్డి పుట్టిండో కారణ జన్ముడేమో అని చెప్పేసి అని కూడా అనిపిస్తుంది. ఎందుకొరకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
పాలన అందిస్తుంటే ఆ పాలనలో ఏదో అవుతుందిరా అని విమర్శలన్నీ వస్తుంటే చూసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళది ఒక్కొక్కటిగా ఫోన్ ట్యాపింగ్ల పేరుతో ఇంకోటి రకరకాలు వస్తుంటే ఇంత దుర్మార్గులా ఈ తెలంగాణ పరిపాలించింది. వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించతడి చేసింది. చాలా మంది అంటారు కాంగ్రెస్ వస్తే ఏమొచ్చిందని. మాకు ఏం రాకున్నా పర్వాలేదు, కానీ స్వేచ్ఛ వచ్చింది. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చింది అంటే స్వేచ్ఛ వచ్చింది. 6 గ్యారెంటీలు 5 అమలు చేసినా ఒకటే మిగిలింది. నిన్నటి సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ 3 నెలల పాలన, ఈ 100 రోజుల పాలనను చూసి మాకు ఓట్లు వేయమని అంటే రెఫరెండంగా 3 నెలల పాలనను రెఫరెండంగా తీసుకొని ఓట్లు వేయండి అన్న దమ్మున్న మునగాడు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని మేము భావిస్తున్నాం. 3 నెలలకే రెఫరెండం మాట్లాడేటోడు ఎవడున్నాడు దేశంలో? ఇక సంవత్సరం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చెప్తుంటారు రెఫరెండం అని. కానీ 3 నెలలకే 100 రోజుల పాలనలోనే రెఫరెండాన్ని అడిగిన దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని, అలాంటి పార్టీని ఖచ్చితంగా బలపరచాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మేమందరం మాదిగ ఉద్యమంలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఊరు తిరుగుతాం, కరపత్రాలు తీస్తాం, పాంప్లెంట్స్ తీస్తాం, అన్ని తీస్తాం. ఖచ్చితంగా మాదిగలను మోటివేట్ చేస్తాం. ఒక మాదిగలే కాదు, అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీకి ఓటే ఇస్తాం. ఖచ్చితంగా విజయడంక మోగించే విజయ దండోరను మోగిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడించాలని ఎవరు కుట్ర చేసినా వాళ్ళని మాత్రం చిత్తుగా ఓడించి తీరుతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒకటే మాట చెప్తున్నాం. మీరు మా యొక్క వర్గీకరణ ఉద్యమానికి ఎన్టీఆర్ పోసంతా కూడా సాయం చేయలేదు, అండగా నిలబడలేదు. మీరు నిజంగానే అటువంటిది ఉంటే రండి, దమ్ముంటే జగజీవనం విగ్రహం దగ్గరికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ మాదిగ దండోరగా సవాల్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నేను మాట్లాడుతూ ముందే చెప్పాను. పోయినసారి కరీంనగర్లో, పెద్దపల్లిలో మన ఏ చంద్రశేఖర్ అన్న, అదే రకంగా నంద్యాలన్న గారికి, అదే రకంగా వరంగల్లో మాదిగలకు ఇచ్చిండ్రు. ఒకసారి ఇప్పుడు బైండ్ల కులానికి సంబంధించుకున్న మాదిగ బైండ్ల కులానికి సంబంధించుకున్న వ్యక్తికి ఇచ్చిండ్రు. ఒకసారి వాళ్ళకు, ఒకసారి మాకు. మేము 75% ఉన్నాం, 25% కూడా కావాలి కదా. వాళ్ళకి గొప్ప వద్దని చెప్పేయడం అది ఎక్కడి సామాజికనే? ఈసారి వాళ్లకు, వచ్చేసారి మాకు. కానీ యుద్ధం మర్చిపోం. దీనికోసమే ఆలోచన చేస్తే ఇక్కడ రాక్షసుని అంతమొందించడం, రాక్షస పాలన అంతమొందించడం, అక్కడ దేశంలో రాక్షస పాలన అంతమొందించాలి. ఆ సమయంలో వీటన్నిటి గురించి డెసిషన్ల కోసం పోకుండా మనం గెలిపించుకొని మనకు రేపు రాబోయే మన మీద ప్రేమ లేదని ఎందుకు అనుకుంటాం? ఖచ్చితంగా ఏదో గొప్ప అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మదిలో ఉన్నది. అంత లేకపోతే జగజీవన్ రామ్ గారికి, సుశీల్ కుమార్ షిండే గారికి అటువంటి గొప్ప అవకాశాలు ఎట్టొచ్చేటివి?